ఈ స్కూలు 1850లో హిందూ స్కూల్గా యాక్చువల్గా ప్రారంభించారు. అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు, వెంకటగిరి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు, ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత 1875లో దీన్ని విఆర్ కళాశాలగా నామకరణం చేశారు. అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడే హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే స్కూల్లో చదివాను. ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవటం జరిగింది. ఇక్కడే 2 సంవత్సరాలు లెక్చరర్ కూడా పనిచేయటం జరిగింది. అలాంటి స్కూలు ఆ రోజు 6,800 మంది ఈ కాలేజీలో ఉండేవాళ్ళు. 6,800 మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాళ్ళు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాల భ్రష్టు పట్టించిన దానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడివడ్డులో ఉంది, ఒక పెద్ద క్యాంపస్. అలాంటి స్కూలుని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలీదు. అయితే ఎలక్షన్స్కి ముందు నేను నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూలును వెంటనే తెరిపిస్తానని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే P4 ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారు ఈరోజు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉన్న 20%కి చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలనే దాంతో ఆ ప్రోగ్రాంలో ఈరోజు NCC యొక్క అధినేతని వాళ్ళ MD రాజు గారు ఇక్కడికి వచ్చుంటారు, వారిని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా నారాయణ గ్రూప్, మా పిల్లల్ని యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను, మనం ఎంతో ఉన్నత స్థితికి పోయాం, నేను చదివిన స్కూలు దీన్ని డెవలప్ చేయమంటే మా కుమార్తె శరణి వాళ్ళు కలిసి ఈ స్కూలుని చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్లో అడ్మిషన్స్కి ఎలక్షన్స్కి ముందే చెప్పాను, నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉండారో వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తానన్నా. ఎలక్షన్స్కి ముందు నెల్లూరు సిటీలో 94,000 ఇళ్ళుంటే 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగాను. అయితే తిరిగినప్పుడు సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, హరిజనవాడల్లో వారి యొక్క జీవన శైలి చూసా. ఆ తల్లిదండ్రులతో మాట్లాడా. ఆ తల్లులు అన్నది ఏంటంటే, మీరేం చేస్తున్నారంటే, సరే నేను పాచి పని చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నామంటే 2-3 ఇళ్లలో, ఒక ఇంట్లో కాదు. ఎంత వస్తుందంటే 2,000 నుంచి 3,000 వస్తుంది సార్. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, వీరి యొక్క జీవన శైలి చాలా అధ్వానంగా ఉంది, వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ విఆర్ఐ స్కూల్ని మోడర్నైజ్ చేస్తామని నిర్ణయించుకొని ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చి, మాట ప్రకారమే ప్రభుత్వం రాగానే విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారితో చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపురేఖలు దిద్ది ఒక మంచి స్కూల్ చేయండి అని వెంటనే దీనికి పర్మిషన్ గ్రాంట్ చేశారు లోకేష్ గారు. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాలా. అదేవిధంగా స్టాఫ్ని 43 మందిని యాక్చువల్గా వెంటనే అలాట్ చేశారు. ఈరోజు రూపుదిద్దుకున్నది ఇందులంతా పేదలు, నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చాం. అయితే నెల్లూరులో మొత్తం సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. DVR కన్స్ట్రక్షన్ అని నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్, బెంగళూరులో కాంట్రాక్ట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్. వారిని ఒకరోజు తీసుకొచ్చి అక్కడ చూపించాను. వెంటనే వారు కూడా మేము కూడా ఒక స్కూలు అడాప్ట్ చేసుకుంటామని వాళ్ళు మూలాపేటలో ఉన్నారు. ఆ మూలాపేట గర్ల్స్ హై స్కూల్ని అడాప్ట్ చేసుకుని మొదలుపెట్టారు. ఇదే విధంగా దీనికంటే బాగా చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఒకరోజు తీసుకొచ్చి MP గారిని చూపించాను. ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటా అన్నారు. RSR స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా ఇంతకంటే బాగా చేయాలని చెప్పాను. ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఎవరైతే ఉన్నత స్థితికి పోయారో, ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితికి దేశ విదేశాల్లో ఉండారు. పొలిటీషియన్స్ అయ్యి ఉండారు, పెద్ద పెద్ద అధికారులు అయ్యి ఉండారు, జడ్జెస్ అయ్యి ఉండారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళందరి సపోర్ట్తో
నెల్లూరు సిటీలోనే కాదు, నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ని రూపురేఖలు దిద్దుతామని, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని, దానికి గౌరవమైన మంత్రివర్యుల యొక్క సపోర్టు 100% ఉందని తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని, అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వబట్టి ఇంత చేయగలిగాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యాశాఖ మంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.